అందరికీ నమస్కారం అండి. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో రేపు ఏప్రిల్లో ఎన్నికలు జరగవచ్చని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. మీకు కూడా తెలిసే విషయం. అయితే ఈ ఎన్నికల్లో మరి ఓటర్ లిస్ట్ కూడా తయారైపోయింది. మరి 4-5 రోజుల క్రితం అనుకుంటాను ప్రభుత్వం మనకి ఓటర్ లిస్టులు కూడా పంపించారు. ఆ ఓటర్ లిస్టులు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, మీ దగ్గర మా దగ్గర కూడా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఓటర్ లిస్టులు క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వీలు లేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పంపించవలసిందే. దాంట్లో వేరే ఆలోచనే ఉండకూడదు. మనకి రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటే జైలుకి పంపించాలంటే ముందు ఓడించాలి కదా. మనం ఓడించాలంటే మనకు ఓటు ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చేసేదంటే ఈ వాలంటీరీ వ్యవస్థని అధికారులు కొంతమంది పనికిమాలిన అధికారులు చేతిలో పెట్టుకొని ఈ ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు జాయిన్ చేసి లేకపోతే మన ఓట్లు తీయించేసి గెలవాలని ప్రయత్నాలు స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ తెలిసిపోయింది అతనికి. రేపు ఎన్నికల్లో నేను జగన్మోహన్ రెడ్డి గెలడన్న విషయం తెలిసిపోయింది. ఓడిపోతే ఇంటికి కాదు జైలుకి కూడా పోతాడని అర్థమైంది. కాబట్టి ఏదోలాగా మన ఓట్లు తీసేసేయడం లేదా ఏదో ప్లాన్ చేసి దొంగ ఓట్లు జాయిన్ చేసి గెలవాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని మాట్లాడుతున్నాం. ఓడించాలంటే ఓటు ఉండాలి కదా. అంచేది ఓటర్ లిస్టులు వచ్చాయి, కొత్తగా గవర్నమెంట్ ప్రింట్ చేసి పంపించారు ఎన్నికల కమిషను. ఆ ఓటర్ లిస్టుని క్షుణ్ణంగా పరిశీలించండి. ఆ ఓటర్ లిస్టులో మన పేర్లు ఉన్నాయా లేదా, మన బంధువుల పేర్లు ఉన్నాయా లేదా, మన తాలూకు అభిమానుల పేర్లు ఉన్నాయా లేదా, మన తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకు పేర్లు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించండి. పరిశీలించిన తర్వాత ఒకవేళ పేరు కానీ లేకపోతే మీరు అనుమానపడవలసిన లేదు. ఎలక్షన్ కమిషన్ మనకి టైం ఇచ్చారు. నామినేషన్ వేసి టైం ఇస్తారు మనకి. ఆ టైంకి 10 రోజుల ముందు వరకు కూడా మన టైం ఉంది. నామినేషన్ అయిపోయిన తర్వాత చేయడానికి అవదు. నామినేషన్ ముందు 10 రోజుల ముందు ఎప్పుడైనా సరే మీరు ఫారం 6 ఫిలప్ చేసి ఇస్తే మీకు కంపల్సరీగా ఓటు ఇవ్వవలసిందే. దాంట్లో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అది ఆల్రెడీ ఎన్నికల కమిషన్ మనకి అవకాశం ఇచ్చింది. ఇక రెండవది ఏంటంటే ఏవైనా ఓటర్ లిస్టులో లోపాలు ఉన్నా, లేకపోతే చనిపోయిన ఓట్లు ఉన్నా, లేదా డబుల్ ఎంట్రీలు ఉన్నా, గ్రామానికి సంబంధం లేని వాళ్ళ ఓట్లు ఉన్నా మీరు ఆన్లైన్లో ఫారం 7 ద్వారా అప్లై చేస్తే అవన్నీ కూడా తొలగిస్తారు. ఇది కూడా గుర్తుంచుకోండి మీరు. ఇది చాలా అవసరం. దీని మీద మీరందరూ కూడా బాగా జాగ్రత్తగా, మనది 3 నెలలు మనం కష్టపడితే 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడే వాళ్ళని అవుతారు. కాబట్టి దయించి ఆలోచించి చేయమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే ఎవరైనా అధికారులు, మన ప్రాంతంలో ఉన్న అధికారులు కొంచెం ఓవర్ యాక్షన్ చేసినా, తప్పుడు పనులు చేసినా మీరు వెంటనే మన కలెక్టర్ గారికి, అనకాపల్లి కలెక్టర్ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి, తర్వాత ఎన్నికల కమిషన్కి కూడా కాగితం పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ మీరు ఎన్నికల కమిషన్ కానీ కలెక్టర్ గారికి కానీ అయ్యేది గారు లెటర్ రాయాలని తెలియకపోతే నా నర్సీపట్నం మా ఇంటికి వస్తే నేను ఏ విధంగా రిపోర్ట్ రాయాలో మా పిఏల ద్వారా వాళ్ళ ద్వారా మీకు చెప్పించి ఏర్పాటు చేస్తాను. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తానండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది. మనం ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో నా వాలంటీర్లు మన పార్టీకి సంబంధించిన వాలంటీర్లు చెప్తున్నాడు పబ్లిక్గా. ఈ వాలంటీర్ల ద్వారా తప్పుడు పనులు చేయించడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగని చెప్పి ఎవరు సగం మంది చేసేవాళ్ళు ఉండరు నాకు తెలిసి. ఎవరైనా కొంతమంది ఉంటే అటువంటి వాళ్ళని గుర్తించండి. అలాగే మండల లెవెల్లో అధికారులు ఎవరైనా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తే నా దృష్టి తీసుకురండి. నేను ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎక్కడ అశ్రద్ధ చేయొద్దండి. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, మన పిల్లల భవిష్యత్తుకి చాలా ఎన్నికలు ముఖ్యం. కాబట్టి అందరూ అశ్రద్ధ చేయొద్దండి. దయించి
దీని మీద దృష్టి పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ